105 అన్నదమ్ములు కౌరవులు పాండవులు. గురు ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పిస్తున్నాడు. చెట్టును చూడమంటే అందరు చెట్టును చూశారు, కొమ్మని చూడమంటే అందరు కొట్టారు, కానీ పిట్టను చూడమంటే అర్జునుడు ఒక్కడే చూశాడు. గురు చూడమంటే చూశాడు, కొట్టాడు. మిగతా 104 మందికి చేత కాదని కాదు, ఆ ఫోకస్. రైట్. నిన్ను నువ్వు ఫోకస్లో పెట్టుకో. రైట్. ప్రపంచం మొత్తం అవుట్ ఫోకస్లో ఉండాలి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మాత్రమే ఫోకస్లో ఉండాలి. అవును. నేను ఈ క్షణంలో బతుకుతా. ఎస్టర్డే ఈజ్ ఏ హిస్టరీ, టుమారో ఈజ్ ఏ మిస్టరీ. ఏం జరుగుతుందో తెలియదు. టుడే ఈజ్ ద ప్లెజెంట్ ప్రజెంట్. ఈ క్షణంలో బతకాలి మనం. మీతో ఇక్కడ ఉంటే 2 గంటలు ఫోన్ ఏమొచ్చిందో నెక్స్ట్ ఏమవుతుంది సమస్య లేదు. ఇక్కడ మాత్రమే ఇక్కడ ఉండాలి. సూపర్ సార్. 2 విషయాలు చెప్తాను సార్. ఒకటి అంటే నేను విన్నవాడు, రామనాయుడు గారు రాముడు భీముడు తీసిన టైంలో వాళ్ళ ఆవిడ పుస్తకాలు తాడు కూడా అమ్మేసి చిట్ట చివరి లైఫ్ బెట్ అది. ఇంకా తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు కూడా చివరికి భార్య నగలన్నీ తాకట్టు పెట్టి తెచ్చారు, ఒక 6 నెలలు జీతాలే ఇవ్వలేదు. ఇట్లాంటి కొన్ని విన్నాను. విన్నప్పుడు భయం వేసేది నాకు, ఇంత రిస్క్ చేయాలా, ఇంత రిస్క్ చేస్తే ఎట్లా చేస్తాం మనం? దేని బంగారం ఉంది, దేనికి బంగారం ఉన్నది, దేనికి దాన్ని ఎందుకు లిక్విడ్ అసెట్ అంటారు? అవసరాన్ని రాని బంగారం ఎందుకండి, అవసరం రానికి ఇల్లు ఎందుకండి, అవసరం రాని భార్య ఎందుకు, భర్త ఎందుకు, తోడు నిలవని వాళ్ళు. అది సరే సార్, ఆ తర్వాత నెక్స్ట్ అది కనుక సఫలీకృతం కాకపోతే వాట్ నెక్స్ట్? సరే నేను చెప్తాను నా లైఫ్. అదే ఈ భయాలు మా అందరికి ఉండే భయాలు నేను చెప్తానండి. ఈటీవీలో 1998లో పెళ్లి పందిరి అనే సీరియల్ తీశాను. రైట్. ఎక్స్ట్రాడినరీ హిట్ అయింది, బోల్ డబ్బులు కూడా వచ్చాయి. నేను, మల్లిక, సుబ్లేఖ సుధాకర్ గారు, మురళీమోహన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నటించి, సిరివెన్నెల గారు పాటలు రాసి, బాలు గారు పాడి, మ్యూజిక్ గ్రేట్ సంగీతం శ్రీనివాసరావు గారు చేశారు. మల్టీ స్టార్ ఫస్ట్ టైం అంత భారీ తెలుగు ఇండస్ట్రీలో. అంత ముందరే నేను కేఎస్ రామారావు గారు కలిసి జెమినీ సినిమా క్విజ్ అని చేశాం. ఫస్ట్ టైం ఆన్లైన్. మురళీమోహన్ గారిని యాంకర్ కింద పెట్టి నేను డైరెక్టర్ ఫస్ట్ టైం చేశాను. అదొక సూపర్ హిట్. దాని తర్వాత ఇదొక సూపర్ హిట్. ఈ సూపర్ హిట్ అయిన మత్తులో మనకి అప్పట్లో ఆ ఉత్సాహమే కదరా మన ఆకాశానికి ఎత్తేస్తాయని ఇంకో అడుగు ముందుకెళ్దాం అనుకున్నాం. ఒక అవార్డ్స్ ఫంక్షన్కి అక్కినేని నాగేశ్వరరావు గారిని పిలిచాం చీఫ్ గెస్ట్గా. టీవీ అవార్డ్స్ వచ్చారు. రాగానే నేను, నా మిత్రులు అచ్యుతు, అశోక్ కుమార్, మేము అందరం ఉన్నాం. ఆయన టీవీలో నాకు యాక్ట్ చేయాలని ఉంది అన్నారు. ఇది పట్టుకుని సాగర్ సంఘంలో స్వాతిముచ్చల్లో కమలసల్లో పొద్దునే వెళ్ళిపోయి ఆయన డేట్ తీసేసుకున్నాం. ఓకే అనిపించుకున్న తర్వాత ఈయన తగ్గట్టు ఎవరు ఉండాలి, పరశురు గోపాలకృష్ణ స్క్రిప్ట్ అని అందరూ స్టార్లు గీర్లు అందరూ పెట్టేసి ఎక్స్ట్రాడినరీ సీరియల్ ఈటీవీకే మట్టి మనిషిని తీసాం. ఫ్లాప్ అయిపోయింది. రేటింగ్ లేక కాదు, కాస్ట్ ఎక్కువైపోయింది. ఒక బెలూన్ ఇంతుంటే ఎక్కువ గాలి అయితే పోతుంది కదా. అలా మనం టీవీ సీరియల్ అనేది ఒక బెలూన్, ఇంతలో తీయాలి, అందులో మిగుల్చుకోవాలి. మనం ఎక్కువ గాలి ఊతే ఏమవుతుంది, బెలూన్ అయిపోయింది. చాలా నష్టం వచ్చింది. ఇల్లు అమ్మేసాం, తీర్చేసి ఇంకా వడ్డీలు కట్టి ఇంకా దాని మిగిలిన శేషాలు. నా జీవితంలో కనీసం 10 సార్లు మా ఆవిడ పుస్తకాలు తాడి తీసి ఇది పెట్టేసి వాడు మొహాన కొట్టండి అంతే. మళ్ళీ తెచ్చుకున్నా. ఇవాళ మళ్ళీ ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇవాళ మళ్ళీ. సో నేనేమంటా అంటే, నీకైనా నిజమైన ఆస్తి నీ వ్యక్తిత్వం, నీకున్న నిజమైన బంగారం నీ భార్య, నీ కుటుంబం. దాన్ని చూసుకోకుండా నగల కోసం మొగుడితో కొట్లాడి, లేకపోతే ఆస్తి కోసం భార్యని కొట్లాడి ఇవన్నీ. సో రామానాయుడు గారు కూడా ఆస్తి ఆవిడే కదా, మేడం గారే కదా, అంతే కదా. మనకు కూడా ఆస్తి అదే కదా. ఆర్ నారాయణమూర్తి గారు, మరి సుధామూర్తి గారు ముందు బంగారం పెట్టి నువ్వు పెట్టుకోరా అనకపోతే మొగుడు ఇంత గొప్పవాడై ఉండేవాడా? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, 1 సారి 2 సార్లు 3 సార్లు ఎప్పుడప్పుడు సపోర్ట్ చేయండి భర్తను. అప్పుడు కూడా ఫెయిల్ అయితే మీరు తీసుకోండి. తప్పు చేయడం తప్పు కాదు, ఒకే తప్పు 10 సార్లు చేయడం తప్పు. 10 సార్లు 10 కొత్త తప్పులు చేయి, నువ్వు నేర్చుకుంటావు. ఫెయిల్యూర్ని, ఓటమిని మీరు గురువు కింద యాక్సెప్ట్ చేస్తే ఓటమి మనకంతా నేర్పిస్తుంది. అదే ఓటమిని మీరు బాధ కింద తీసుకుంటే అది మిమ్మల్ని నిరాశ నిస్పృహలు తీస్తుంది. అందుకే ఎంత గొప్ప లైన్స్, నాకు ఇష్టమైన లైన్స్ చంద్రబోస్ గారు రాస్తారు. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా మరిచి ముందుకెళ్ళాలని, కన్నుల నీరుని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పును ప్రమిదగా మలిచి కాంతి పంచాలని, గుండెతో గుండె చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, ప్రశ్నతో బదులే చెప్పాను, నేనున్నానని నీకేం కాదని. మరి ఆ సినిమాలో శ్రీయ గారికి నాగార్జున గారు ఉన్నారు, కానీ నిజ జీవితంలో మీకు నాకు ఎవరుంటారు? బిఎస్ గారు. అద్దం ముందు నుంచుని మనతో మనం చెప్పుకోవాలి, నేనున్నానని నీకేం కాదని చెప్పాలి. కుంగిపోయి బాధపడుతున్న భార్యని, పిల్లలు దగ్గర తీసుకుని నేనున్నానని నీకేం కాదని చెప్పాలి. అమ్మకో నాన్నకో
టెన్షన్ పడద్దమ్మా, ఇట్స్ ఓన్లీ అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్, రంగుల రాటంలో కవి ఉప్పర్ కవి నిచ్చే, నథింగ్ టు వరీ, నీ కొడుకు మళ్ళీ పైకి వెళ్తాడు. మా అమ్మ నాన్న కష్టపడరు, నేను కష్టపడుతుంటే వాళ్ళ కళ్ళలో బాధ ఉండదా అండి? కట్టుకున్న భార్యకు ఉండదా, అత్తమ్మ వాళ్ళకు అందరికీ ఉంటుంది. మనం ఎప్పుడైతే స్థిరంగా అందరికీ కమ్యూనికేట్ చేసి ఇదొక నష్టం, ఇదొక సీన్ మాత్రమే నాటకంలో, తర్వాత సీన్ అవి పిక్చర్ బాకీ బాకీ అనే ధైర్యం కల్పిస్తాము. అప్పుడు కుటుంబం చిన్న భిన్నం కాదు, మనం కదా. కమ్యూనికేట్ చేయగలగాలి. కారు నడిపేది నేను కదా, యాక్సిడెంట్ అయింది, ఇట్స్ ఓకే, నాట్ టు వరీ, మిగతా సేఫ్గా వెళ్తాం అని మనం కదా చెప్పాలి. ఈ కమ్యూనికేషన్ ఉండదు, బాధ ఉండదు. ఒక బాధ రాగానే వ్యసనాల్లోకి వెళ్ళిపోవటం, మనిషికి దూరంగా వెళ్ళిపోవటం, అబద్ధాలు చెప్పటం. నేను నిజంగా నీకు ఇప్పుడు కెమెరా ఉంది కదా, నాకు ఇప్పుడు లేదండి, ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ లైఫ్ అంటే కింద పడ్డావు కదా, అధమం నుంచి మళ్ళీ ప్రథమంకి అయ్యావు కదా, మళ్ళీ అధమానికి ఏ రోజైనా పడొచ్చేమో కదా. ఒక డెసిషనే కదా లైఫ్లో. మంచి ముహూర్తం అనేది ఉండదు సార్. ఓకే, మన మంచి నిర్ణయమే మంచి ముహూర్తం. మీరు చెడు నిర్ణయం తీసుకుంటే చెడ్డ ముహూర్తం. ఎంతమంది పంతులు పెట్టండి, పురోహితులు పెట్టండి, వేద పండితులు పెట్టండి, మీకు మంచి జరగంది అది మంచి ముహూర్తం ఎలా అవుతుంది? మీకు మంచి జరిగేదే మంచి ముహూర్తం. సూపర్ సూపర్. మీ నిర్ణయాలే మీకు మంచి జరిగేలా చేస్తాయి. సార్ ఇంకొకటి సమయపాలన అనేది ఒకటి ఉంటుంది. దాని మీద నాకు చిన్న డౌట్ సార్. మన ఉరుకుల పరుగుల జీవితం ఇదంతా, పరుగు పరుగు, గడియారం ముళ్ళులాగానే మనం పరిగెడుతుంటాం కదా. అంత క్రమశిక్షణ అంత అలా ఉండాలా? దానివల్ల ఈ రోగాలన్నీ వస్తున్నాయేమని నాకు చిన్న డౌట్. అంటే టైమ్ ఈజ్ ఎ గుడ్ స్ట్రెస్ అండ్ ఎ బ్యాడ్ స్ట్రెస్ అండి. ఓకే, గుడ్ స్ట్రెస్ ఎలా? నెక్స్ట్ అరగంటలో నేను ఈ బొమ్మ కంప్లీట్ చేసేయాలి, ఈ కథ రాసేయాలి, ఛాలెంజ్, గుడ్ స్ట్రెస్. నెక్స్ట్ అరగంటలో నేను పరిగెత్తాలి, అవసరానికి మించి వెళ్ళాలి అనేది బ్యాడ్ స్ట్రెస్. ఓకే, ప్రతిరోజు మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, భగవంతుడు పంపిస్తాడు. 86,400 క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని రాత్రి 12ంటికి వస్తుంది. ఏంటి రాదంటే ఒక రోజులో ఉండే క్షణాలు. మీకు, నాకు, అబ్రహీం లింకన్కి, అబ్దుల్ కలాంకి, సీఎం గారికి, పిఎం గారికి, మినిస్టర్లకి, రోడ్డు పక్కనున్న ఆటో డ్రైవర్కి, రిక్షా వాళ్ళకి, కష్టపడే తత్వం ఉన్న చీమకి, ఏనుక్కి, అందరికీ 86,400 వస్తాయి. కొందరు దాన్ని పదిలంగా, మురిపంగా, వాల్యుబుల్గా వాడుకుంటారు, కొందరు దాన్ని వృధా చేస్తారు. వాడుకున్నవాడు జీవితంలో పైకి వస్తాడు. సమయపాలననే నేను ఇద్దరు వ్యక్తుల దగ్గరించి నన్ను ఇన్స్పైర్ చేశారు. సూర్య చంద్రులు మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు. రెండు ఇన్సిడెంట్ చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా, వారు పార్టీ ప్రధాన సెక్రటరీగా ఉండేవారు. అన్ని వ్యవహారాలు వారిని చూసుకున్నారు. వాళ్ళకి ఫిలిమ్స్ చేసేవాడిని. ఓ రోజు రాత్రి 11 వాళ్ళకు ల్యాండ్ లైన్ చేశారు. నేనండి, నమస్కారం సార్ అన్న, రేపు పొద్దున 5 o'clock పెద్ద ఆయన మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, రండి అన్న. నేను సరే అని వెళ్ళాను. వర్షం పడుతుంది, బోర్నని వెళ్ళా. కరెక్ట్ మేడ మీద గదిలో రామారావు గారు అపోజిషన్ లీడర్. అప్పుడు 5:02కి ఆయన గదిలోకి వెళ్ళాను. తలుపు తీసి లోపలికి వెళ్ళగానే వాచ్ని చూశారు, నన్ను చూశారు, వాచ్ని చూశారు, నన్ను చూశారు. ఏం బ్రదర్, నా జీవితంలోంచి 2 నిమిషాలు దొంగలు ఇచ్చామన్నారు. 2 రూపాయలు కాదు, 2 నిమిషాలు దొంగలు ఇచ్చామన్నారు. దెన్ ఐ థాట్, జీవితంలో ఎక్కడికి లేట్. అందుకే ఇవాళ మీరు గమనించే ఉండాలి, చెప్పిన టైంకి తప్ప ఏదైనా హ్యూమన్ ఎర్రర్, అంతే, ట్రాఫిక్ జామ్ అవటం అట్లాంటివి తప్ప ఎప్పుడు లేట్ కాదు.